హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఎగ్స్ తీసుకొని నీళ్ళలో బాగా బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాగా బాయిల్ అయిన తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఎగ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలో ఆ ఎగ్స్ తీసుకొని హాట్ వాటర్లో ఎగ్స్ని బాయిల్ చేయాలి. ఈ ఎగ్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, ఎగ్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఆవాలు, మిరియాలు, అంటే ఇవన్నీ తాలింపు గింజలు అనమాట. పసుపు, కారం, సాల్ట్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు నేను ఎగ్ కర్రీ తయారు చేస్తున్నానండి. ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను నా స్టైల్లో. ముందుగా మీకు కావాల్సిన ఎగ్స్ మీకు ఎన్ని కావాలని తీసుకొని అవి హాట్ వాటర్లో బాయిల్ చేయాలి. ఈ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు. గ్రేవీకి వచ్చేసి జీడిపప్పు, కొబ్బరి మిక్సీ పెట్టేసానండి గ్రేవీకి. ఇంకా కారం, పసుపు, సాల్ట్. నా స్టైల్లో నేను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఎగ్ కర్రీ కావాల్సిన నా స్టైల్లో నేను కోడిగుడ్డు ఎగ్ కర్రీ ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేయాలండి. ఇప్పుడు మనం ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి, చెక్క లవంగాలు, పుదీనా, కరివేపాకు, కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి. ఇంకా నేను గ్రేవీకి వచ్చేసి జీడిపప్పు, పచ్చి కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదండి. ఎగ్స్ని బాయిల్ చేసుకున్నప్పుడు వాటి మీద షెల్స్ తీసేసి ఎగ్స్ని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై చేద్దామండి. ముందుగా పాన్ పెట్టాం కదండి, బాండిల్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్స్ని కొంచెం పైన లేయర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేద్దామండి. ఎగ్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పైన కొంచెం లేయర్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఎగ్స్ని కొంచెం వేయించామనుకోండి, కర్రీ వేసేటప్పుడు కొంచెం పచ్చిగా లేకుండా ఉంటుంది.
ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఆవాలు, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చెక్క లవంగాలు, కొంచెం కరివేపాకు, ఆనియన్స్. నేను పెద్దది ఆనియన్ కట్ చేసుకున్నానండి. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి కొంచెం ఆనియన్ వేసుకోండి. పెద్ద ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వేయించామనుకోండి, ఆనియన్స్ తొందరగా వేగుతాయి అన్నమాట. తర్వాత కర్రీ సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, వేసి వేగిన తర్వాత అందులో నేను 2 టమాటాలు కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్లో వేస్తున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని టమాటా ఆనియన్ వేగేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అంటే సాల్ట్ మనం కర్రీ సరిపడేటట్టు వేసుకుంటున్నామండి. మీకు రుచికి సరిపడా కారం. మీరు కారం ఎంత తింటారో మీ స్పైసీ తగ్గట్టు కొంచెం కారం. నేను కొంచెం కారం తక్కువ తింటానండి. మా పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేగనిద్దాం. ఇప్పుడు ఇవి బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదండి, మిక్సీ బట్టి జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఇందులో వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేగనిద్దామండి. ఎందుకంటే ఇదే కర్రీకి మసాలా అన్నమాట. దీనిలో కొంతమంది ధనియాలు వేసుకుంటారు, కొంతమంది చెక్క లవంగాలు వేసుకుంటారు. ఎవరికి ఎలా ఇష్టమో అలా వేసుకుంటారు. నేను కర్రీకి దీనిలో అంతా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసినాం కదా. గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, నానబెట్టిన జీడిపప్పును మిక్సీలో వేసానండి. అదొక క్లిప్ మిస్ అయింది. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా
వేగనివ్వాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వేగని. ఇప్పుడు అందులో మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి కొంచెం ఈ కర్రీ ఎగ్స్కి పట్టేటట్టు 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. మీరైతే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను కూడా ఫాలో అవుతాను. ఒక్కొక్కరు ఒక్కొక్క వేళ చేస్తారు కదా, దీన్ని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. గ్రేవీ దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ ఇందులో మిక్స్ చేసుకున్నాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి కూడా మిక్స్ చేస్తున్నాం. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తాం కదండి, కొంచెం ధనియాల పొడి వేసాము. ఇది కస్తూరి మేతి అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కస్తూరి మేతి, కొంచెం పుదీనా వేసి కర్రీని ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేద్దాం. అంటే కూర దగ్గర అయ్యేంతవరకు ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కర్రీని ఉడకనిద్దామండి. అంతే, వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ. మీ స్టైల్లో మీరు ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. హలో అండి, కర్రీ ప్రిపేర్ అయిందో లేదో చూద్దామా. వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ.